సో ప్రీవియస్లీ యూనియన్ అంటే ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో మనం అసలు యూనియన్లో ఇంకో సంథింగ్ ఎగ్జాంపుల్తో ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఏంటంటే యూనియన్ మెంబర్స్ విల్ షేర్ సేమ్ మెమరీ లొకేషన్ అని చెప్పాను. యూనియన్లో మనం మెంబర్స్ అనేటివి సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటున్నాయి. ఇఫ్ వీ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్ దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు అదర్ మెంబర్ యాజ్ వెల్. సో ఒక మెంబర్లో నువ్వు చేంజ్ చేస్తే, ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్, ఒక మెంబర్లో నువ్వు చేంజ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు అదర్ మెంబర్ యాజ్ వెల్. సో ఇంకొక మెంబర్కి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక మెంబర్ని సంబంధించి నువ్వు చేంజ్ చేస్తున్నావు చూడండి. ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్, సంథింగ్ నువ్వు ఇంటూ ఏలో ఏదో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ అది ఇంటూ ఏలో చేంజ్ చేస్తున్నావు సంథింగ్ నువ్వు అనుకో, క్యార్ బీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే చెప్తున్నాను ఇక్కడ. ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్ దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు అదర్ మెంబర్ యాజ్ వెల్. సో ఇక్కడ సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి కాబట్టి షేర్ చేసుకుంటాయి. సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి సో అలాంటప్పుడు ఏంటి, ఒక మెంబర్లో నువ్వు ఏదైనా చేంజ్ చేసి ఇంకో మెంబర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ చూడండి. యూనియన్ ఏబీసీ ఇచ్చాను, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. సో ఇంట్ ఏ తీసుకున్నాను, క్యార్ బి తీసుకున్నాను. సో వేరియబుల్ మనకు తెలుసు. సో ఇంట్ మెయిన్, ఇప్పటి నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వేర్ డాటా ఏ అని ఇచ్చాను, ఏంటి 65. ఓకే. సో ప్రింట్ ఎఫ్ ఏ ఏం తీసుకున్నాను, నాకు ఏ ఈక్వల్ టు నాకు వేర్ డాట్ ఏ అనేది దీంట్లో మనకు స్టోర్ కావాలి, 65 అనేది స్టోర్ కావాలి. సో ఇక్కడ నేను ఏలో ఏ అనేది మనం 65 స్టోర్ చేస్తున్నాను నేను. తర్వాత బీలో ఏం చేశాను, వేర్ డాట్ బి అని ఇచ్చాను. సో ఇక్కడ నేను 65 మాత్రమే ఏలో స్టోర్ చేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను. సో బీలో చేంజ్ అవుతుందా లేదా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏలో నేను 65 అనేది మనం ఇస్తున్నాం. సో బీలో చేంజ్ అవుతుందా లేదా, చేంజ్ అవుతుంది. యూనియన్లో ఏం చెప్పాను, ఇక్కడ ఇదే చెప్పాను. ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్ దీంట్లో కూడా చేంజ్ వస్తుంది. ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు చేసి చూద్దాం. సో తర్వాత నెక్స్ట్ ఇది చూద్దాం, డిసైడింగ్ ద సైజ్ ఆఫ్ యూనియన్ అనేది కూడా చూద్దాం. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయితే చూసిద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నెక్స్ట్ వేరే చూద్దాం, ఆ థియరీ చూసి. ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ మనం ఏం రాద్దాం, హెడర్ ఫైల్ రాసేయండి, విఎస్ కూడా ఓపెన్ చేయండి అందరూ. తర్వాత యూనియన్ ఏబీసీ, సో ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నేనేంటి ఇంట్ ఏ అని ఇస్తున్నాను. సో క్యార్ బి నేను ఏం చేస్తున్నాను, ఒకటి స్టోరీ ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఇంకో దాంట్లో చేంజ్ చేస్తాలే చూపిస్తున్నాను నీకు అంతే. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వేరియబుల్. సో ఏంటి ఇప్పుడు ఇంట్ మెయిన్. ఓకే, సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది రాస్తున్నాం. వేర్ డాట్ ఏ, ఇక్కడ మనం 65ని ఇనిషియలైజ్ చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం అనుకోండి, చేంజ్ చేస్తున్నాం ఇక్కడనే మనం ఏలో. సో ప్రింట్ ఎఫ్, సో ఇప్పుడు నేనేంటి ఏ ఈక్వల్ టు %d, ఎందుకంటే ఇది ఇంటీజర్ కాబట్టి. సో స్లాష్ అండ్ నెక్స్ట్ లైన్ మనకు రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తాను, నాకు వేర్ డాట్ ఏ అనేది ప్రింట్ కావాలి. సో ఇక్కడ నాకు తెలుస్తుంది ఏ ఈక్వల్ టు అనేది ఏమొస్తుంది, నాకు 65 అనేది వస్తుందని అర్థమైపోతుంది ప్రింట్ ఎఫ్లో. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ తర్వాత ఇంకో ప్రింట్ ఎఫ్ నాకు ఏం కావాలి, బి. సో బి ఈక్వల్ టు %c తీసుకుంటున్నాను. ఓకే, క్యార్ టైప్ కాబట్టి క్యార్ టైప్ ఇచ్చాను, క్యార్ బి అని ఇచ్చాను కాబట్టి %c ఇచ్చాను. సో ఇప్పుడు ఇది గమనించాలి, వేర్ డాట్ బి. ఓకే, తర్వాత రిటర్న్ 0. సో ప్రోగ్రామ్ అనేది అయిపోయింది మనది ఇంతే. ఓకే, సో సింపుల్ ప్రోగ్రామ్ రాసాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఈక్వల్ 65 అనేది ఇచ్చాం. సో ఏం చేంజ్ అవుతుంది మరి, బీలో కూడా చేంజ్ అవుతుందని చెప్పాను కదా. ఒక దాంట్లో ఒక మెంబర్లో చేంజ్ చేస్తే ఇంకో మెంబర్లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాం ఇది. సో ఏంటి, సో దీనికి ఏంటి యూనియన్ అని ఇస్తున్నాను, యూనియన్ డాట్ సి అని ఇచ్చాను. సో న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి, జీసీసీ యూనియన్ డాట్ సి. సో చూడండి ఎలాంటి ఎర్రర్స్ లేవు, కంపైల్ అయిపోయింది. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. సో చూడండి ఏ ఈక్వల్ టు 65 వచ్చింది, బి ఈక్వల్ టు ఏ వచ్చింది. ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏ ఈక్వల్ టు 65 వచ్చింది, బి ఈక్వల్ టు ఏ వచ్చింది. సో నేను ఏ ఈక్వల్ టు 65 ఇచ్చాను, ఇదే గమనించండి. అవుట్పుట్ ఏమొచ్చింది, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, అవుట్పుట్ ఏ ఈక్వల్ టు ఎంత 65 వచ్చింది. ఇది చేంజ్ చేశాను, 65 అనేది ఇచ్చాను. ఒక్కసారి చూడండి, ఏ ఈక్వల్ టు 65 వచ్చింది, బి ఈక్వల్ టు ఏ వచ్చింది. అవుట్పుట్ అయితే క్లియర్ కదా.
నేను ఆల్రెడీ చేసిందే ఇక్కడ అవుట్పుట్ రాశాను. సో బి ఈక్వల్ టు ఏంటి, ఏ వచ్చింది. సో బి ఈక్వల్ టు ఏ వచ్చింది. మరి ఎట్లా చేంజ్ అయింది? ఏ యొక్క ASCII వాల్యూ ఏంటి, 65. సో ఈ విధంగా నువ్వు కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను దానిలో ASCII వాల్యూ చూద్దాం. మనం ASCII వాల్యూ ఆఫ్ ఏ అని కొట్టి చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ ద ASCII వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 65 వచ్చిందా లేదా? ద ASCII వాల్యూ ఆఫ్ ఏ 65 వచ్చిందా లేదా? సో ఈ విధంగా ద ASCII వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 65. సో చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు 65 అని వచ్చింది. సో ఆటోమేటిక్ బి ఈక్వల్ టు ఏ అనేది వచ్చిందా లేదా? సో ఏ యొక్క ASCII వాల్యూ ఎంత, 65. సో ఈ విధంగా నీకు రిఫ్లెక్ట్ అవుతుందా లేదా? అదే చెప్పాను ఇక్కడ. ఇఫ్ యూ మేక్ చేంజెస్ ఇన్ వన్ మెంబర్ దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు అదర్ మెంబర్ యాజ్ వెల్. సో ఏ ఈక్వల్ టు 65 వచ్చింది. బి ఈక్వల్ టు ఏం చేంజ్ అయింది? ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఏమొచ్చింది, ASCII వాల్యూ ఆఫ్ 65 వచ్చింది. సో ఏ ఈక్వల్ టు 65 ASCII వాల్యూ. సో అది మీరు గమనించాలి. ఈవెన్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే నేను కూడా గూగుల్ చేసి మీకు చూపించాను, ఒక్కసారి ఇది గమనించండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే డిసైడింగ్ ద సైజ్ ఆఫ్ యూనియన్ చూద్దాం. సో ఏం లేదు, మనకి ఇప్పుడు నేను ఇంటూ తీసుకున్నాను, క్యార్ తీసుకున్నాను, ఫ్లోట్ తీసుకున్నాను, డబుల్ తీసుకున్నాను. సో ఇంట్ ఎంత స్టోర్ చేసుకుంటుంది? నార్మల్గా 2 బైట్స్ అంటాం, కానీ కొన్ని విషయం 4 బైట్స్. ఇదైతే కన్ఫ్యూజ్ కాకండి. సో క్యార్ అనేది ఏంటి, 1 బైట్. ఓకే, తర్వాత ఏంటి, ఫ్లోట్ అనేది ఏంటి, 4 బైట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి మన డబుల్, 8 బైట్స్. సో ఇదైతే సింపుల్, అర్థమైందిగా. సో ఇట్లా ఇంత స్టోర్ చేసుకుంటుంది. ఇది పక్కకు రాసుకొని పెట్టుకుందాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈజీ. సో ఇప్పుడు ఏం చెప్తున్నా, సైజ్ ఆఫ్ ది యూనియన్ ఈస్ టేకెన్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ది యూనియన్. సో ఇప్పుడు నేను ఇంటూ క్యార్ ఫ్లోట్ డబుల్ ఉంది. సో దీంట్లో ఏది లార్జ్ ఉందో అది యూనియన్ యొక్క సైజ్ అవుతుంది. అదే సైజ్ ఆఫ్ ది యూనియన్ ఇస్ టేకెన్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ది యూనియన్. లార్జెస్ట్ నెంబర్ ఏంటి, ఇప్పుడు ఇంటూ క్యార్ ఫ్లోట్ డబుల్ ఉంది, లార్జెస్ట్ నెంబర్ ఏంటి 8. సో ఇది ఒకవేళ నేను డబుల్ తీసేసాను, ఇంటూ క్యార్ ఫ్లోట్లో ఏంది ఇంట్ అయినా ఫ్లోట్ అన్న అవుతుంది లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయనుకోండి, ఇంటూ క్యార్ ఇచ్చాను. సో దీంట్లో లార్జెస్ట్ ఏంది ఇంటూ. సో ఇది 4 బైట్స్, అదే యూనియన్ యొక్క సైజ్ అవుతుంది. లార్జెస్ట్ చూడండి, సైజ్ ఆఫ్ ది యూనియన్ ఇస్ టేకెన్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ది యూనియన్. సో ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయనుకోండి, సో సైజ్ ఆఫ్ ది యూనియన్ ఏమవుతుంది, అప్పుడు 4 బైట్స్ అవుతుందా లేదా? సో సింపుల్ అదే. సో చూడండి, ఇప్పుడు యూనియన్ ఏబీసీ రాశారు, ఇంటూ ఏ క్యార్ బి డబుల్ సి ఫ్లోట్ డి ఇచ్చాను, సింపుల్గా ఇచ్చేసాను. ఇక్కడ సెమీకాలన్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ మనం మెయిన్ చూస్తున్నప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ పర్సెంటైల్ సైజ్ ఆఫ్ యూనియన్ ఏబీసీ. యూనియన్ ఆఫ్ ఏబీసీ చూస్తున్నాను నేను, ఏంటి యూనియన్ ఆఫ్ ఏబీసీ చూస్తున్నాను, రిటర్న్ 0. ఓకే, కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు సైజ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, సైజ్ ఆఫ్ ఇంట్ అన్నప్పుడు ఏమొస్తుంది నాకు తెలుసా, 4 బైట్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్రెడీ చేసాం సైజ్ ఆఫ్ మీద. సో ఈ విధంగా ఇప్పుడు కూడా నేను సైజ్ ఆఫ్ ఏం చేస్తున్నా, యూనియన్ ఏబీసీది కనుక్కుంటున్నాను. సో నాకు ఏం రావాలి, డబుల్, ఇక్కడ ఇంట్ ఉంది, క్యార్ ఉంది, డబుల్ ఉంది, ఫ్లోట్ ఉంది. సో నాకు కంపల్సరీ 8 అనేది ఆన్సర్ రావాలి. 8 అనేది ఆన్సర్ వస్తేనే కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అనేదే సైజ్ ఆఫ్ ది యూనియన్ అయితే అని చెప్పాను. సో అది ఒక్కసారి విఎస్ కోడ్లో చెక్ చేసి చూద్దాం. అతను విఎస్ కోడ్ ఓపెన్ చేయండి, ప్రోగ్రామ్ టైప్ చేద్దాం. సో ఇప్పుడు దీనిలోనే చేంజెస్ చేసేస్తాను నేను. ఓకే, సో ఇంట్ ఏ క్యార్ బి డబుల్ సి తీసుకున్నాను. తర్వాత ఏంటి, ఫ్లోట్ డి. ఓకే, ఫ్లోట్ డి. సో ఇప్పుడు ఇక్కడ సెమీకాలన్ ఇవ్వండి, మర్చిపోకండి. సో ఇక్కడ సేమ్ అదే ప్రోగ్రామ్ ఏం చేసాము, యూనియన్ ఏబీసీ రాసిన ఇంటూ ఏ క్యార్ బి డబుల్ సి ఫ్లోట్ డి తీసుకున్నాను. ఇప్పుడు ఇంటూ మెయిన్. సో ఇంటూ మెయిన్ ఫంక్షన్ రాసేస్తాను. సో ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి సైజ్ ఆఫ్ యూనియన్ ఏబీసీ.
యూనియన్ ఏబిసి ఇచ్చాను, నాకు ఇప్పుడు యూనియన్ ఏబిసి యొక్క వాల్యూ రావాలి. సో ఇక్కడ చూడండి, తర్వాత రిటర్న్ 0, నాకు దీని యొక్క సైజు కావాలి. సో సైజ్ ఆఫ్ యూనియన్ ఏబిసి రిటర్న్ 0 ఇచ్చేసాను, ప్రోగ్రామ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు Ctrl+S, నేను ఆల్రెడీ అదే ప్రోగ్రామ్లో ఉన్నా కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. GCC union.c. సో సంథింగ్ నాకు డిక్లరేషన్ printf సరిగా రాయలేదు నేను, ఇక్కడ చూడండి టీ పెట్టలేదు. ఓకే, printf. సో ఇప్పుడు సేవ్ చేయండి. GCC union.c. సో నాకు ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి కంపైల్ అయిపోయింది, ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది. చూడండి 8 వచ్చిందా లేదా నాకు ఆన్సర్? 8 వచ్చింది. ఎందుకంటే దీంట్లో పెద్దది ఏముంది, ఇంట్ క్యార్ డబుల్. ఒకసారి కిందికి చేస్తాను, అది చూడండి. ఇంట్ క్యార్ డబుల్, ఓకే, ఫ్లోట్. నాకు ఇంటీజర్ ఉంది, ఇదేమో 4 బైట్స్, క్యార్ ఏమో 1 బైట్, డబుల్ అనేది 8 బైట్స్, ఫ్లోట్ అనేది 4 బైట్స్. సో ఈ విధంగా నాకు దీనిలో లార్జెస్ట్ ఏది 8, డబుల్ అనేది 8. సో అది యూనియన్ యొక్క సైజ్ అవుతుంది. నాకు సైజ్ ఆఫ్ యూనియన్ కావాలంటున్నాను. నేను ఏం చెప్పాను, సైజ్ ఆఫ్ యూనియన్ ఇక్కడ నాకు ఆన్సర్ ఏమొచ్చింది, 8 వచ్చిందా లేదా? 8 వచ్చింది. సో నేను కూడా ఇక్కడ ఏం చెప్పాను, అవుట్పుట్ అనేది 8 వస్తుందని ముందే చెప్పాను, డబుల్ ఉంది కాబట్టి. సో ఎందుకంటే సైజ్ ఆఫ్ ది యూనియన్ ఇస్ టేకెన్ దేని అకార్డింగ్ టు తీసుకుంటుంది. సైజ్ ఆఫ్ యూనియన్ కావాలనుకుంటే నీకు ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో దీంట్లో మనం ఇచ్చిన దాంట్లో డేటా టైప్లో ఇంట్ కావచ్చు, క్యార్ కావచ్చు, డబుల్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, దీనిలో డబుల్ అనేది హైయెస్ట్ లార్జెస్ట్ సైజు, అదేమో 8. ఏంటి 8 బైట్స్. సో అదే అవుట్పుట్ వచ్చింది నాకు. అవుట్పుట్ ఏంటి 8. సో ఈ విధంగా మీరు కూడా ఈ యూనియన్ యొక్క సైజుని కనుక్కోవచ్చు. మీరు యూనియన్ ఏబిసి యొక్క సైజు నేను ఇక్కడ ఎలా కనుక్కున్నాను. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది కావచ్చు, ఎలా రిఫ్లెక్ట్ అయింది చూసారు ASCII వాల్యూ దీంట్లో కూడా. ఇదేమో సైజు మనం యూనియన్ ఏబిసి యొక్క సైజు కనుక్కున్నాం. సో ఈ విధంగా యూనియన్ కాన్సెప్ట్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. స్ట్రక్చరు యూనియన్కి మధ్య డిఫరెన్స్ కూడా మీకు అర్థమై ఉండాలి. స్ట్రక్చర్లోనేమో ఏం చేసాం, స్ట్రక్చర్లో మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కానీ సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకోవట్లేదు. కానీ ఇక్కడేమో సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటున్నాయి యూనియన్లో. ఇది మీరు గమనించాలి. ఈ డిఫరెన్సెస్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అరేకి స్ట్రక్చర్కి యూనియన్ మధ్య డిఫరెన్సెస్ మీకు క్లారిటీగా నేర్చుకోండి, అర్థం అవ్వాలి. అరేలో మనం ఏంది సిమిలర్ డేటా టైప్స్ ఉంటున్నాయి, స్ట్రక్చర్లో సిమిలర్ డేటా టైప్స్ లేవు. తర్వాత ఇక్కడేమో సిమిలర్ డేటా టైప్స్ లేవు కానీ యూనియన్లో ఏమవుతుంది, సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటాయి. కొన్ని డిఫరెన్స్ అయితే మీకు అర్థం చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.